7 అలా 6:30కే చీకటి పడిపోద్ది. ఇక్కడ అలా కాదు, మాకు 7:30 అయినా కూడా చీకటి పడదన్నమాట. వేసారంట, బయటకు పడేసారంట. పాప అయితే చనిపోయిందంటండి. సో నాకు ఆ విషయం విన్న దగ్గర హాయ్ హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గాయస్, ఈరోజు అయితే ఈవినింగ్ చాలా బాగుందని చెప్పేసి మా వారు కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు. అందుకని ఇక్కడికైనా వెళ్దాం బయటికి అని చెప్పేసి అంటే సరే వెళ్దాం అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పుడైతే మాకు ఎగ్జాక్ట్లీ 5:30 అలా అవుతుందండి. సో నియర్ బై ఏమన్నా ప్లేస్లు ఏమైనా ఉన్నాయని చూస్తున్నాం అనమాట. మాకు కూడా ఎక్కడికి వెళ్ళాలని ఐడియా లేదు. సో ఇంకా మేమైతే ఇంక వెళ్తూ ఉంటే ఇంకా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చూస్తున్నాము ఎక్కడికైనా వెళ్దామో, నియర్ బై ఏమైనా ఉన్నాయని చూస్తుంటే మాకు ఒక వాటర్ ఫాల్ అయితే కనిపించింది అనమాట. కానీ అది మేము ఆల్రెడీ 2 times వెళ్ళాము ఇంతకుముందు. కాకపోతే వెళ్ళినప్పుడు దాన్ని అది టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ పక్కన వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది. సో ఆ టెంపుల్ నేమ్ మేము 2 times వెళ్ళినా కూడా ఆ టెంపుల్ నేమ్ మాకు గుర్తులేదు. సో ఇంక సరేలే, ఇంకేం చేస్తామో, టైం లేదు కదా అని చెప్పేసి మేము మళ్ళీ అక్కడికే వెళ్దాం అనుకున్నాము. సో ఆ రోజైతే వెదర్ అయితే చాలా బాగుంది. సో వీడియోలో అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. కానీ ఆ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరే అంటారు ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని. కానీ ఉన్నారండి. నాకు ఈ న్యూస్ తెలిసిందైతే అంటే ఇది నేను ఎడిట్ చేసేది July 18th అనమాట. న్యూస్ జరిగింది అయితే July 17th జరిగింది. సో ఏంటి ఆ ఫ్యాక్ట్ ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అది విన్న తర్వాత మీరు కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా మీరు విన్నారా, చూసారా ఏంటి అనేది కూడా కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే ఆ విషయం చూసిన తర్వాత అయితే చాలా బాధ అనిపించిందండి. సో గైస్, ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియో అయితే చాలా బాగుంటుంది. నేచర్ అయితే చాలా సూపర్గా ఉంది. మొత్తం అడవిలో ఉంటుందన్నమాట ఇది. మేము వెళ్ళిన టైం కూడా ఎవ్వరూ లేరు అక్కడ. స్వామీజీ ఇంకొక పర్సన్ మాత్రమే ఉన్నారనమాట. అసలుకి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అడవిలో నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళాలి. కొంచెం దూరం అయితే ఉంటుందన్నమాట. ఆ వెళ్ళే ఆ ప్రాసెస్లో అయితే చాలా భయం వేసింది. సో ఈ వెళ్ళే రోడ్డు కూడా చూడండి ఎంత బాగుంటుందంటే, అసలు ఇది వీడియోలో చూపిస్తున్నాను కదా, రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది వెదర్ అయితే. సో అది ఈవినింగ్ టైంలో వర్షాకాలం కావటానా ఏమో తెలియదు, కానీ చాలా బాగుందండి. సో టెంపుల్కి వెళ్ళే దారి అనమాట ఇది. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్సిడెంట్స్ అవన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి, అలాగే బాగుంటుంది కూడా. చూడండి, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది టెంపుల్ సరౌండింగ్స్. ఈ లోపలికి వెళ్ళాలి కిందకి నడుచుకుంటూ. సో అక్కడ శివుణ్ణి కానీ అన్నీ చాలా బాగా వీడియో అయితే తీసానండి. చూడండి, అక్కడ స్పెషల్ ఏంటంటే ఈ శివుడు ఇప్పటి కాదు, ఎప్పుడో పురాతనం నుంచే ఉన్నారనమాట శివలింగం అయితే. దీనికి స్టోరీ ఉంది కానీ నాకు అది ఐడియా లేదండి. కాకపోతే తెలియకుండా చెప్పకూడదు కదా, సో అందుకని నేనైతే స్టోరీ అయితే చెప్పలేదు. ఇక్కడ ఏంటి స్టోరీ అనేది నాకు తెలియదు, కానీ ఇది పురాతనమైన శివలింగం అయిన అయితే తెలుసు అనమాట. ఇంతకుముందు ఇంత డెవలప్మెంట్ కూడా లేదు, కొంచెం ఇప్పుడైతే డెవలప్మెంట్ అయిందనమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము స్టార్టింగ్లోనే మాకు కోతులు అయితే దర్శనం ఇచ్చాయన్నమాట. అక్కడికి వెళ్తూ ఉంటేనే చాలా భయం అనిపించింది, ఎక్కడ మీతో దూకుతాయని చెప్పేసి. ఇక్కడైతే అక్కడ వాటర్ ఫాల్ ఉందని చెప్పాను కదా పక్కన, ఆ వాటర్ ఫాల్ నుంచి ఆ వాటర్ అయితే ఇటువైపు వస్తూ ఉంటాయన్నమాట. ఇదే టెంపుల్. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అలా కూడా చేస్తారు కదా అని నాకు అప్పుడే తెలిసిందనమాట. అక్కడ స్వామీజీ అయితే అక్కడ హోమ్ గుండం లాగా ఉంది కదా, అక్కడ ఏం చేస్తున్నారు ఏంటో మీరే చూడండి. అక్కడ నేను ఫస్ట్ చూడగానే అన్నం వండుతున్నాడేమో అనుకున్నాను, కానీ తర్వాత ఐడియా వచ్చింది వీళ్ళు అన్నం తినరు కదా అని. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన చాయ్ పెట్టుకుంటున్నాడు అనమాట. ఆ హోమ్ గుండంలో చాయ్ పెట్టుకుంటున్నాడు. అది కాక నన్ను కూడా అడిగారనమాట, చాయ్ తాగుతావా అని చెప్పేసి. నాకైతే భలే ఫన్నీగా అనిపించింది అనమాట. కానీ ఇంకా వాళ్ళకి ఇంకా అదే ఆధారం అక్కడ. ఇంకా అవే అక్కడే వెలిగించుకొని ఫుడ్ అదంతా అక్కడే వండుకుంటారు వాళ్ళు. స్వామివారి ముందు అలా వండుకోవటం చాలా నిజంగా అదృష్టమే అనుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా స్వామివారిని అయితే నేను వీడియో తీశాను. లోపల ఇక్కడ మనకి గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు, కానీ ఇక్కడైతే లోపల గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, ఆయన మీద అభిషేకం చేసుకోవచ్చు, అన్నీ మనమే చేసుకోవచ్చు అండి. ఇక్కడ గుళ్ళన్నీ అలానే ఉంటాయి, భక్తులే లోపలికి వెళ్ళి అన్నీ చేసుకుంటారనమాట. సో ఇక్కడైతే ఇంకా ఆయన ఛాయ్ పెడుతున్నాడు చూడండి.
ఇక్కడ గుళ్ళోకి రాగానే కూడా పక్కన చుట్టుపక్కల వాతావరణం అదంతా చూసి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. కొంతసేపు అలా కూర్చొని వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు చూడండి, ఆ కోతులు అలా వస్తూ ఉంటే వాడి చేత చూపిస్తూ ఉన్నాడు అనమాట. నాకేమో భయం వేస్తుంది అవి ఎక్కడ మీద దూకుతాయి అని చెప్పేసి. అక్కడ మీరు చూసారు కదా, అక్కడ కాలువలో పిల్లలు అయితే చాలామంది ఈత కొడుతున్నారనమాట. ఇంకా మేమైతే ఆ శివుని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మాకున్న ఏరియాలో అయితే టెంపుల్స్లో ఎక్కువ శివుని టెంపుల్స్ అలాగే అమ్మవారి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన వైపులాగా ఇలా అన్ని దేవుళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ ఉండరు. మన వైపు చాలామంది ఉంటారు కదా, ఇక్కడైతే అలా ఏమి ఉండరండి. మహా అయితే కనపడితే హనుమాన్ అలాగే సాయిబాబా కూడా చాలా రేర్గానే ఉంటారు. ఎక్కువ శివుడి విగ్రహాలు, శివలింగం అవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అమ్మవారిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారనమాట. అమ్మవారి అయితే చాలామంది పోయిన వీడియోలో చెప్పాను కదా, అంబాజీ అలాగే పావుగడని ఇలా వెళ్తూ ఉంటారు కాలినడకను కూడా ఇక్కడ. ఇక ఈ దారిలో నుంచి అయితే మనం వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాలండి. కొంచెం దూరమే, నడక ఎక్కువ ఉండదన్నమాట. ఒక 10 మినిట్స్ కూడా కాదు, ఒక 5 మినిట్స్ అలా పడుతుంది అంతే లోపలికి వెళ్ళటానికి. మొత్తం ఒక అడవిలో నుంచి వెళ్తున్న ఫీలింగే ఉంటుంది. కానీ ఏంటంటే ముందుకు వెళ్తుంటే వాటర్ ఫాల్ చూడాలన్న ఆతృత అయితే ఉంది, కానీ వెనక చూస్తుంటే మాత్రం కోతులు వచ్చి ఎక్కడ మీద పడతాయో అన్న భయం అయితే చాలా ఉందన్నమాట. సో ఇంకా అక్కడ నుంచి అలానే భయపడుతూ అలా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 7 అలా 6:30కే చీకటి పడిపోద్ది. ఇక్కడ అలా కాదు, మాకు 7:30 అయినా కూడా చీకటి పడదన్నమాట, వెలుతురుగానే ఉంటుంది. ఆ ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాము మేము అక్కడికి వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి మాకు 6:15 అలా అయిపోయిందనమాట. లోపలికి వెళ్తున్నాం, ఆ టైంకి కూడా మాకు అంత వెలుతురు అయితే ఉంది. సో గైస్ ఇంకా అక్కడ నుంచి నిదానంగా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఆ చెట్లు అవి కింద జాగ్రత్త చూసి వెళ్ళాలి, పాములు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ధైర్యం చేసి అయితే చూడాలన్న ఇదితో అయితే లోపలికి వెళ్ళాము. అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఒక గ్రూప్తో అయితే వెళ్ళామండి. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మేమిద్దరమే రావటము. అందులో మాకు తోడు ఇంకా ఎవ్వరు లేరు, ఎవ్వరు రాలేదు కూడా. ఇక చాలా అయితే భయం వేసింది, కానీ ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఈ వాతావరణంలో అయితే ఒక పిక్నిక్ లాగా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ రూట్స్ కానీ అలా చాలా బాగున్నాయి. వెదర్ కానీ గ్రీనరీ అయితే సూపర్గా అయితే ఉందండి. మొత్తం రెయినీ సీజన్ కదా, ఇక్కడ ఎప్పుడు వర్షాలు తక్కువనే పడతాయి, ఇక్కడ మాకు ఎక్కువ పడ్డాయి ఈ సంవత్సరం. సో అందుకని ఇంకా బాగుందన్నమాట వెదర్ అది. మీకు ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తా అన్నాను కదా, ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళంట పూణే నుంచి అయితే బస్సులో వస్తున్నారు. ఆ వస్తూ ఉన్న బస్సులోనే ఒక 19 సంవత్సరాల అమ్మాయి అయితే ప్రసవించింది, అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చింది. సో ఆ బిడ్డకి జన్మనిచ్చిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కిటికీలోంచి వేసారంట, బయటకు పడేశారంట. పాప అయితే చనిపోయిందంటండి. సో నాకు ఆ విషయం విన్న దగ్గర నుంచి అయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందండి. సో అది జరిగిన తర్వాత కూడా వాళ్ళు అడుగుతుంటే చెప్తున్నారంట, మేము పోషించే మాకు స్తోమత లేదు, అందుకని ఇలా చేసామని. ఎంత ధైర్యం ఉండే అలా చెప్పడానికి. ఆ స్తోమత లేనప్పుడు కంఠం ఎందుకు, అసలు కనకూడదు కదా. అలా కానీ అసలు అలా పడేయటం అసలు ఎలా మనసు పిందో ఏంటో నాకు అర్థం కాదు. పిల్లలకి ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది ఎన్ని పూజలు వ్రతాలు చేసుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకైతే దేవుడు పిల్లల్ని ఇవ్వడండి. ఇలాంటి పడేసి చంపేసే వాళ్ళకి పిల్లల్ని ఇలా ఇస్తూ ఉంటాడు. అదేంటో నాకు అర్థం కాదు. అసలు ఆ న్యూస్ చదవగల నాకైతే భలే కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఆ పాప ఎంత అసలు పుట్టడంతోనే అసలు పడేయటం అంటే ఎంత అమ్మో, అది ఘోరంగా అనిపించింది. సో ఈ న్యూస్ మీరు కూడా విన్నారో లేదో నాకు తెలీదు. సో వినుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇది నిన్ననే జరిగిందనమాట. చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. సో గైస్, ఇలాంటి వ్యక్తులు అసలు ఎలా పుడతారో ఏంటో అనిపించింది. వాళ్ళని తోసేయాలి బస్సులోంచి. కానీ నిజంగా అది ఇంకా చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉంది. సో గైస్, ఇప్పుడైతే మేమైతే ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ మాత్రం వాటర్ కూడా లేవన్నమాట. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. కొన్ని ఇక్కడ టూ ప్లేసెస్ దగ్గర అయితే ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా అయితే పడుతుంది అనమాట. ఆ సౌండ్ కానీ అది చాలా బాగుంది. మీకు ఫస్ట్లోనే వేసాను కదా సౌండ్తో ఒక క్లిప్పు, అదే అనమాట. పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది, అప్పుడే రైలు కూడా వెళ్తుంది అనమాట. సో ఆ సౌండ్స్ కానీ ఆ వెదర్ కానీ సూపర్గా అయితే ఉందండి.
నేను ఇక్కడికి వచ్చే ముందు అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి అయితే వచ్చానండి. ఈ మొత్తం వాటర్తో నిండిపోయి పైనుంచి కింద వరకు చాలా మంచిగా వాటర్ అయితే వస్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. ఆ 2 చోట్ల మాత్రమే వాటర్ ఫాల్స్. ఎంత వర్షం అయితే చాలా బాగానే పడిందండి ఇక్కడ మాకు, చాలా ఎక్కువగానే పడింది. మన వైపు వర్షాలు లేవన్నారు కానీ మాకైతే ఇక్కడ చాలా బాగా పడింది అనమాట వర్షం. అది చూసే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అంత వర్షం పడింది కదా, వాటర్ అయితే బాగా వస్తుందని చెప్పేసి. కానీ అసలు మొత్తం వేస్ట్ అయిపోయింది నాకు ఇక్కడికి వచ్చినా కూడా. ఆ రాళ్ళల్లో కూర్చొని ఫోటోలు దిగడం అయిపోయింది అనమాట మా పరిస్థితి. సో ఇంకా అక్కడి నుంచి వస్తుంటే మొత్తం ఇంకా పడిపోతానేమో అన్నట్లు అనిపించింది అనమాట. మొత్తం కింద నుంచి ఫ్లాట్గా ఉన్నాయి అనమాట రాళ్ళు. ఏదైనా స్లిప్ అయితే ఇంక అంతే సంగతులు. దానికి తోడు నేను ఆ చెప్పులు వేసుకొని వస్తే అబ్బా, నాకు నడిచినంతసేపు ఆ చెప్పులు లేకుండా నడవాలనిపించింది నాకైతే. అంత ఇబ్బందిగా అయితే అనిపించింది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి మెల్లిగా ఇంకా వచ్చేసాం అనమాట. రిటర్న్ అవుతుంటే మాత్రం అక్కడ గుడి దగ్గర ఉన్నాయి కదా కోతులు, ఆ కోతులన్నీ ఇంకా ఇక్కడ అడవిలోకి అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా అవి అక్కడ నుంచి వెళ్ళట్లేదండి. కనీసం ఒక పావు గంట అయినా ఉన్నాయి అక్కడే. గుంపు అయితే వచ్చి అక్కడ కూర్చున్నాయి అనమాట. మాకేమో వెళ్ళటానికి ధైర్యం లేదు, ముందుకి వెనక్కి వెళ్ళలేము. ఏం చేయాలో అర్థం కాలేదనమాట. ఎవరినైనా పిలుద్దామంటే ఎవరూ లేరు. ఆ స్వామీజీ ఒక్క ఆయన ఉన్నారు, ఆయన కూడా గుడి దగ్గర ఉన్నారు. మేము పిలిచినా ఎవ్వరికి వినిపించదు. అవి మామూలు కోతులు కూడా కాదు, మళ్ళీ కొండ ముచ్చులు అనమాట. మాకైతే చాలా భయం వేసింది. సరే కొంచెంసేపు మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వచ్చి మళ్ళీ వెళ్దామా అనుకుంటే అవి వెళ్తాయో వెళ్ళవో తెలీదు. ఇంకొంచెంసేపు అయితే మళ్ళీ చీకటి పడిపోతుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ చుట్టూరా అంటే కొంచెం ముందుకెళ్ళాము, రూట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి. మాకు తెలియదు అనమాట అటు రూట్ ఉంటుందా లేదని చెప్పేసి. చూద్దామని వెళ్తే అది రూట్ అయితే కొంచెం ఉందన్నమాట. ఇంకా అంతే నడుచుకుంటూ అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసామండి. ఆ కోతులు అయితే మేము అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా అక్కడే ఉన్నాయి, రాలేదనమాట. మేము అవి వెళ్తాయని వెయిట్ చేసి అక్కడే ఉన్నట్టయితే బిస్కెట్ అయిపోయేవాళ్ళం అనమాట. సో ఇంకా అక్కడ నుంచి బయలుదేరామండి. ఇక గుడి నుంచి మేము బయటకు వచ్చేసరికి మాకు 7:10 అలా అయింది ఎగ్జాక్ట్గా. ఇప్పటికీ ఇంకా చీకటి పడలేదనమాట. మీకు టైం కూడా నేను చూపిస్తాను. ఇక ఆ 7:20 7:30 ఆ టైంకి కొంచెం చీకటి పట్టడం స్టార్ట్ అయిందనమాట. చూడండి, మీకు మేము రోడ్డు ఎక్కేసరికి ఆ గుడి దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చేసరికి 7:20 అయిందనమాట. సో గైస్, వీడియో అయితే ఇదనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ ఇన్సిడెంట్ గురించి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.